హలో మై యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూర్య వ్లాగ్స్. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు డే 2 అండి. బ్రహ్మచారిని మాత్రం పూజిస్తారనమాట. ఈరోజు అయితే ఇది వచ్చేసి ధ్యాన శ్లోకం అనమాట, బ్రహ్మచారి మాతది. ఈరోజు నైవేద్యం వచ్చేసి పులిహార అండి అమ్మవారికి. నేను దాని ప్రిపరేషన్ కూడా ఇందులో పెట్టాను అనమాట, ఒకసారి చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇందాక చూపించిన పోపుల్లో నేనైతే మా ఇంట్లో అయితే ఫస్ట్ అయితే పల్లీలు వేయించేసుకుంటామండి. అవి కొంచెం మందంగా ఉంటాయి కదా, సో పల్లీలు వేయించుకున్న తర్వాత మాత్రం మిగతా పోపులన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటామండి. అవి వెర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పోపు దినుసులన్నీ ఎర్రగా వేగాక అందులో మనం లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేగాక మనమైతే పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఇందులో బాయిల్ చేసుకున్న రైస్ వేసేద్దామండి. ఆ తర్వాత దాంట్లో నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటే పులిహార రెడీ అండి. ఇది అందరికీ తెలిసిందే, బట్ నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి నా డే 2ని నవరాత్రుల్లోని. చూస్తున్నారు కదా, ప్రసాదం అయితే రెడీ అయిపోయిందనమాట. మేమైతే పూజకి సిద్ధమైపోయామండి. ఈరోజు డే 2 పూజ ఎలా జరిగిందనమాట చూస్తున్నారు కదా వీడియోలో. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.